చేస్తున్నాం. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తంగా ఉన్నామన్న ఆయన, మనం ఎంత సన్నద్ధంగా ఉన్నా అవతలి పార్టీ నేర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నేటి నుంచి నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు, మీ భవిష్యత్తు నా బాధ్యత నినాదం రాష్ట్రమంతా మార్మోగాలన్నారు. తమను జైలుకు పంపే భరోసా నాది నినాదంతో జగన్ ఉన్నాడని విమర్శించారు. ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపించాడని చంద్రబాబు అన్నారు. ఆన్ గోయింగ్ సంక్షేమ పథకాలు కూడా ఆపివేయించి ప్రజలకు ద్రోహం చేసే కుట్ర జరుగుతుందని చంద్రబాబు విమర్శించారు. దీన్ని సమర్థంగా ఎండగట్టాలన్నారు. మేలో జరగాల్సిన ఎన్నికలను నెల రోజుల ముందు తీసుకువచ్చారని విమర్శించారు. ఎన్నికలను ముందుకు జరిపి రాజకీయ సంక్షోభం సృష్టించాలనుకున్నారని, అయితే దీన్ని అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మహేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్ లో నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నెల రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. మరోపక్క వైసీపీ చేసే దుర్మార్గాలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేసీఆర్ నడ్డు పెట్టుకుని డేటా రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించారు. ఎప్పుడు అవకాశం జరిగినా వీరిని పూడ్చిపెట్టడం ఖాయం ప్రజలని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు నేతలతో. అదేవిధంగా ఆత్మాభిమానానికి అరాజకానికి మధ్య పోరుగా ఇది చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. దుర్మార్గంగా మాట్లాడితే నోరు ముయించే సత్తా కూడా టీడీపీకి ఉంది. మనమేం చేతకాని కాలం అని చెప్పి కూడా చంద్రబాబు నేతలతో చెప్తున్నారు. ఏదైనా ఎన్నికల క్షేత్రంలో మనం దిగాం. నెల రోజులు మాత్రమే సమయం ఉంది. కేంద్రం కుట్రపూరితంగా మేలో జరగాల్సిన ఎన్నికలను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ సమయం ఇచ్చింది. అయినా కూడా టీడీపీ సర్వసన్నద్ధంగా ఉంది. ఇప్పటికే 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తి చేశాం. అభ్యర్థుల ఎంపిక ద్వారా ముందుకు పోతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపించాల్సిన అవసరం కేంద్రకు ఉందని కూడా చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. మహేశ్వరి. రైట్.